ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు చిరుగ జాతకం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మేషరాశి నుంచి మీనరాశి వరకు. మొదటిగా మేషరాశి వారి జాతకం ఎలా ఉంది చూడు జానకిరామ్. ప్రశ్న శాస్త్రం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, ఫ్యూచర్ లైఫ్ది, రాజకీయంది, కెరీర్ది, ఆరోగ్యంది, వంటిది, ఇంటిది, నమ్మిన పనిది చూడు. మేషరాశి వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండండి. జెండాపై కపిరాజు చిరంజీవి ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చిండ్రు. రాఘవేంద్ర స్వామి వచ్చిండు. మేషరాశి వారి జాతకంలో ఆదాయం 11, ఖర్చు 11 ఉందండి. సాయం చేసేది నలుగురు, ఇబ్బంది పెట్టేది నలుగురు, సరి సమానం ఉన్నది వారి జాతకంలో. నవగ్రహాల్లో వారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఎల్నాటి శని ప్రభావం ఉన్నది వారి పేరు మీద. ఎల్నాటి శని ప్రభావం మీద మాత్రం బొక్కల మీద, నరాల మీద చూపిస్తుంది. బొక్కల మీద, నరాల మీద, అలాగే కండరాల మీద, అలాగే వారి చర్మం మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాహనంలో ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి అందరికీ నష్టాలు జరగాలని ఏం లేదండి. 32 సంవత్సరాలు దాటిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ 32 సంవత్సరాలు దాటిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహాభిషేకం చేయాలి. నవగ్రహ ఆరాధన చేయాలి. అలాగే శనీశ్వరుని పూజ చేపించాలి. అలాగే కాళభైరవుని పూజ చేపించాలి. అలాగే శ్రీకృష్ణుడికి పూజ చేయాలి. అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. ఇలా చేయటం మూలంగా మాత్రం శనీశ్వరుడి మూలంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇంకా శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు గురువు అన్ని పుటక గ్రహాలు మంచిగా ఉంటే మాత్రం వీరికి రాజయోగం కూడా ఉంటుంది. ఎక్కడ పోయినా అనుకున్నది సాధిస్తారు. రాజకీయ రంగంలో, ధన రంగంలో, విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, అలాగే కుటుంబ రంగంలో, సంతాన రంగంలో, సంసార రంగంలో ఎక్కడ పోయినా కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్లో కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద మాత్రం క్రీడా రంగంలో కావచ్చు, కళారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, చదువు రంగంలో కావచ్చు, ఏ రంగంలో పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ శని అంటే చాలామందికి భయం ఉంటుందండి. అలాగే శని మాత్రం ఎవరికి ఇబ్బంది పెట్టాలంటే శనీశ్వర గ్రహం. కానీ మాత్రం అందరికీ ఒక రకంగా మంచిగా చేస్తాడు. ఎందుకంటే మాత్రం అందరికీ ఒక క్రమశిక్షణ నేర్పించి కొన్ని ఇబ్బందులు పెట్టి, కొన్ని చికాకులు పెట్టి, కొన్ని బాధలు పెట్టి